సహనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. భర్తను సహించుకోవాలి, భార్యను సహించుకోవాలి, పిల్లలను సహించుకోవాలి, తల్లిదండ్రులను సహించుకోవాలి, పై అధికారులు మాట్లాడే మాటలు సహించుకోవాలి, లోకస్తులు మాట్లాడే మాటలు సహించుకోవాలి. నిందలు వస్తాయి, అవమానాలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి, శ్రమలు ఎదురవుతాయి, ఎన్నెన్నో వస్తాయి. రావని దేవుడు చెప్పట్లేదు. అంతవరకు సహించిన వాడే రక్షించబడతాడు. సహనం అనేది పరలోక రాజ్యానికి వెళ్ళటానికి చాలా అవసరం. ఈ సహనము అనే క్వాలిఫికేషన్ లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఎప్పటి వరకు అంట? అంతవరకు. అంతము అనగా మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేంత వరకు, లేదా మనం బ్రతికుండగానే దేవుడు వచ్చాడు అనుకో, దేవుడు వచ్చేంత వరకు, లేదా మనం వెళ్ళేంత వరకు సహించుకోవాలంట. సహించుకున్న వాడే అగ్నిగుండం నుంచి రక్షించబడతారు, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు.